చేరొచ్చిన సంఘస్థులకు శుభ శుక్రవారపు శుభములు తెలియజేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి దేవదేవునికి మొట్టమొదటిగా నేను ఎంతో స్తుతి స్తోత్రము చెల్లించుకున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దామండి. సర్వోన్నతుడా, సర్వశక్తి గల ప్రభువా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడగు మా గొప్ప దేవ, మీ నామానికి స్తుతి స్తోత్రం చెల్లించుకొంచున్నాం. నాయనా, ఈ శుభ శుక్రవారంన తండ్రి మేమందరం ఇక్కడ చేరి సిలువలో మీరు పలికినటువంటి మాటలను ధ్యానించుటకు ఇచ్చిన కృపను బట్టి అందం స్తోత్రం చెల్లించుకొంచున్నాం. నాయనా, ఇప్పుడు మీరు సిలువలో మాట్లాడిన 6వ మాటను నేను మాట్లాడుచుండగా మీరు నాకు తోడుగా ఉండి సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారములగునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు సిలువలో పలికినటువంటి 6వ మాట. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచుకొని ఆత్మను అప్పగించెను. యోహాను సువార్త 19వ అధ్యాయము 30. ఈ మాట యోహాను సువార్తలో తప్ప మిగతా సువార్తల్లో మత్తయి, మార్కు, లూకాలో రాసిన అంటే కేక వేసి ప్రాణము విడిచెను అని రాయబడింది. మరి యోహాను సువార్తలో అంటే యోహాను భక్తుడు మరి దగ్గరగా ఉన్నందుకు మరి ఆ మాట విన్నాడేమో, కాబట్టి యోహాను సువార్తలో మాత్రమే సమాప్తమైనది అని వ్రాయబడి ఉంది. మరి ఈ యేసు టెటల్స్టాయ్ అనే గ్రీకు భాషలో ఈ మాట పలికినట్లు చూస్తాం. అంటే ఈ మాటకు అర్థం ఏమంటే నేను ముగించినాను అని అర్థం. మరి ఏదైనా కథలు కానీ నవలలు కానీ రాసిన తర్వాత మనకు అంత దూరం ఎందుకండి, ఈ బైబిల్ తర్వాత చివరిలో ఏముంది, సమాప్తము అని ఉంది. కాబట్టి ఇది యేసు ప్రభువు ఇక్కడ ముగించినాడని ఇది చెప్పిన ఒక మాట పలుకు కాదు, ఇది ఒక కేక. ఎటువంటి కేక అంటే విజయానికి వెలుగుకు సంబంధించినట్టు కేకగా ఉంటూ ఉంది. మరి ఇట్ ఈజ్ ఏ క్రై ఆఫ్ విక్టరీ. మరి ఈ పూర్తి విజయంతో, ఘన విజయంతో సమాప్తమైందని ఇక్కడ యేసు ప్రభు చెప్పినట్లు మనం చూస్తాం. ఆ విజయాన్ని దేవుడు మనకు ఇచ్చినట్లు కూడా మనము చూస్తూ ఉన్నాం. మరి యేసుక్రీస్తు మరి సిలువ ఎక్కే వరకు దేవుని చిత్త ప్రకారమే ఇక్కడ జీవించినట్లు మనం చూస్తాం. ఆయన ఒక లక్ష్యంతో పుట్టినాడు, ఆ లక్ష్యంతో జీవించినాడు, ఆ లక్ష్యంతో సిలువను ఎక్కినాడు. మరి అంతేకాకుండా సిలువలో మరణించే ముందు నేను ఆ లక్ష్యాన్ని ఛేదించినానని చెప్పి అంత సమాప్తమైందని ఒక విజయకేక వేసినట్లు మనము చూస్తున్నాం. దట్ ఈజ్ జీసస్ క్రైస్ట్. మరి అంతేకాకుండా ఫిలిప్పీ 2:8 చూసినట్లయితే సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఈ ప్రవచనము చూచా తప్పకుండా మరి తండ్రికి విధేయుడై ఆయన చెప్పినటువంటి పనిని విధేయతతో చేసినాడు. మరి ప్రియ సంగమా, మనము తండ్రి పట్ల మన విధేయత ఏ విధంగా ఉంది? మనము తండ్రి యేసు పట్ల మనం విధేయత కలిగి జీవిస్తున్నామా? మరి దేవుడు మనందరినీ ఒక ఉద్దేశము ప్రకారము తన చిత్తాన్ని ప్రకారము ఇక్కడ నిలవబెట్టినాడు. మరి దేవుని చిత్తము నీ పట్ల నా పట్ల ఏముందో దేవుణ్ణి ప్రార్థన ద్వారా మనము తెలుసుకోవాలి. మరి యెషయా 43:7 నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము, నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. మనము మరి ఎందుకంట ఆయన మహిమ నిమిత్తము, కాబట్టి మనం దేవుని మహిమపరిచే బిడ్డలుగా ఉంటున్నామా? మరి ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉంటున్నాం. మనం దేవుణ్ణి మహిమపరిచే బిడ్డలుగా ఉండాలని దేవుడు మనల్ని ఇక్కడ సృష్టించినట్లు యెషయా గ్రంథంలో మనము చూస్తున్నాం. మరి యేసు ప్రభు సిలువలో ఏమేమి సమాప్తం చేసినాడో మరి ఆయన జీవితం ద్వారా మనము చూడగలము. ఆయన భూలోక జీవితము సమాప్తము అయ్యింది. బెత్లెహేము నుండి గొల్గొతా వరకు యేసు ప్రభువు జీవితంలో ఏవేవి జరగాలని తండ్రి అయిన దేవుడు
ఉద్దేశించినాడో అవన్నీ కూడా నెరవేర్చినట్లు మనము చూస్తాం. మరి రెండవదిగా తండ్రి అప్పగించిన సేవ కూడా సమాప్తము చేసినాడు. నరావతారిగా మరి యేసు ప్రభువు బాల్యం నుండే తండ్రి పనులతో ఉన్నట్లు మనము చూస్తాం. అప్పుడు ఇది మత్తయి సువార్తలో చూసినట్లయితే 12 సంవత్సరాలు అప్పుడే మరి యేసు ప్రభువు మరియా యేసేపుతో ఏమంటాడు, మీరు మీరేలా నన్ను వెతుకుచున్నారు, నేను నా తండ్రి పనుల మీద ఉండవలేనని మీరు ఎరుగరా అని లూకా 2:49 చెప్పినట్లు చూస్తాం. కాబట్టి బాల్యం నుండే దేవుని యొక్క చిత్తాన్ని యేసు ప్రభువు జరిగించినట్లు మనము చూస్తున్నాం. అంతేకాకుండా ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏమంటే ప్రప్రథమంగా ముఖ్యంగా బీదలకు సువార్త ప్రకటించుటకు మరి ఆయన ఇక్కడికి వచ్చినట్లు చూస్తున్నాం. యెషయా 61:1 ప్రభువగు యెహోవా ఆత్మ నా మీద వచ్చి ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు నన్ను అభిషేకించెను అని రాయబడింది. కాబట్టి బీదలకు సువార్త ప్రకటించుటకు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును అభిషేకించినట్లు మనము చూస్తున్నాం. అంతేకాకుండా లూకా 4:18 చెరలో ఉన్న వారికి విడుదల, గ్రుడ్డి వారికి చూపును కలుగనని ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలోనికి దేవుడు ఎందుకు పంపినాడు అంటే అందరికి ప్రజలకు స్వస్థతకు స్వార్థ ప్రకటించడానికి పంపినట్లు మనము చూస్తాం. మరి ఆ సేవా పరిచర్య కూడా మరి యేసు ప్రభు సమాప్తం చేసినట్లు మనము చూస్తున్నాం. సువార్త ప్రకటించినాడు, స్వస్థత ప్రజలకు అందరికీ స్వస్థత అనుగ్రహించినాడు, ప్రభు రాకడం గురించి కూడా చెప్పినాడు. అంతేకాకుండా యోహాను 4:17 ఏం చెప్పినాడు రాయబడిందంటే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని అని రాయబడింది. కాబట్టి దేవుణ్ణి మహిమపరిచినాడు సంపూర్తిగా. అంటే ఏమి కొదువ లేకుండా, కొరత లేకుండా సంపూర్తిగా సగంలో విడిచిపెట్టి, మనమైతే ఏదైనా పని చెప్తే అది సంపూర్తిగా చెయ్యం. ఎంతమంది దేవుని పని సంపూర్తిగా చేస్తున్నారు, సగం చేస్తారు, సగము వెళ్ళిపోతారు. కానీ యేసు ప్రభు ఇక్కడ ఏమంటున్నాడు, సంపూర్తిగా చేసి నేను భూమి మీద నిన్ను మహిమ పరిస్థితిని అని రాయబడింది. మరి మత్తయి 5:16 మరి మనం ఏ విధంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, మనుషులు మీ ప్రవర్తన చూసి పరలోకముందున్న మీ తండ్రికి మహిమ కలుగునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడే అని రాయబడింది. కాబట్టి మనం ఆ విధంగా జీవిస్తున్నామా? యేసు ప్రభువు అయితే దేవుని మహిమపరిచినాడు, సంపూర్తి చేసినాడు. మరి నిన్ను నన్ను ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, మరి ఇవన్నీ చూసినారు, మీరు నన్ను మహిమపరిచే బిడ్డలుగా ఉంటున్నారా, అన్యుల మధ్య నా వెలుగును ప్రకటించే బిడ్డలుగా ఉంటున్నారా అని దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నట్లు చూస్తున్నాం. మరి ఇక్కడ యేసు ప్రభు ప్రజల ఒత్తిడికి కానీ వారు చేస్తున్న కార్యాలకి కానీ భయపడి పిరికి వాని వలె పారిపోలేదు. ఎన్ని శ్రమలలో వచ్చినాను, ఎన్ని ఆటంకములు వచ్చినాను, ఎంత సైతాను అపవాది ఎంత శోధించినాను వెరవక భయపడక, ఏమి తండ్రి నీవు నాకు ఇచ్చిన అధికారంతో అభిషేకముతో నీవిచ్చిన పనిని బాధ్యతతో నెరవేర్చి ఉన్నాను అని సంపూర్ణం చేసి ఉన్నానని ఏం చెప్తున్నాడు ఇక్కడ, సమాప్తమైనదే అని చెప్తూ ఉన్నాడు. మరి రెండవదిగా మరి ఇంకోటిగా ధర్మశాస్త్రాన్ని కూడా సమాప్తము చేసినాడు. హెబ్రీ 10:1 ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని యేసు ప్రభువు సంపూర్ణముగా నెరవేర్చి సమాప్తము చేసినాడు. మరి రోమా 10:4 విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్ర విధులను కూడా సమాప్తము చేసినాడు. అందుకే అంత నమ్మకంతో సమాప్తమైంది అని అక్కడ కేక వేసినట్లు మనము చూస్తున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా పాప పరిహార బలిని కూడా ఆయన సమాప్తం చేసినట్లు మనము చూస్తున్నాం. హెబ్రీ 10:4 ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. పాత నిబంధనలో పాప పరిహార బలికై ఏం చేసేవారు, ఎడ్లను మేకలను పక్షులను, ఇది ఆ రక్తము
పాపములు తీసివేయట అసంభవం. అందుకే ఇక్కడ యేసు ప్రభు మన పాపముల కోసము ఒకేసారి సంపూర్ణముగా బలియాగము చేసి మరి క్లిష్టతరమైన పాత నిబంధన యొక్క బలులనన్నిటినీ సమాప్తము చేసినట్లు ఇక్కడ చూస్తున్నాం. మరి ఈ లోక పాపములు మోసుకొని మనందరి పాపములను ఆయన వీపు మీద మోసుకొని సిలువలో మరి మన కొరకు రక్తం చిందించినాడు. యోహాను 1:29 బాప్తిసం ఇచ్చి యోహాను సెలవిచ్చినట్లుగా లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అనే మాట ఇక్కడ సిలువలో నెరవేర్చినట్లు మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి పాప పరిహార బలిని కూడా సమాప్తం చేసి సమాప్తమైనదని కేక వేసినట్లు చూస్తున్నాం. తర్వాత ఆయన ఈ లోకంలో వచ్చిన ఉద్దేశము సమాప్తమైంది. ఆయన మరణించడానికే ఈ లోకంలో అవతరించినటువంటి దైవ కుమారుడు. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణము పెట్టుటకు వచ్చి తినని ఆయనే స్వయంగా ఈ మాటలు పలికినట్లు మత్తయి 20:28 చూస్తాం. ఏమని? అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణము పెట్టుటకు వచ్చి తిని. కాబట్టి మన కొరకు ఆయన ప్రాణం పెట్టుటకు వచ్చినాడు. మరి ఆ విధంగానే సిలువలో మరణించినాడు. అంతేకాకుండా యోహాను 3:17 చూసినట్లయితే లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందడానికి దేవుడు ఆయనను ఈ లోకానికి పంపించినాడు. లోకం అంటే ఎవరు? ప్రజలు. మనమందరము యేసు ప్రభు ద్వారా రక్షణ పొందడానికే దేవుడైన తండ్రి కుమారుని ఈ లోకంలోనికి పంపించినట్లు చూస్తున్నాం. కాబట్టి అది కూడా మరి సమాప్తమైనట్లు దేవుడు ఇక్కడ సమాప్తమైంది అని కేక వేసినాడు. మరి యేసుక్రీస్తు ఇక్కడ శిలువ శ్రమలు అనుభవించడము దేవుని చిత్తమై ఉంది. మరి యెషయా 53 కీర్తనలో చూస్తే ఇవన్నీ మరి ఆయన ఏమేమి శ్రమలు పడినాయో అన్నీ ఉన్నాయి. అవన్నీ యేసు ప్రభువులో నెరవేర్చడానికి అవి జీవిత జయం, యేసు ప్రభు యొక్క జీవిత జయంగా ఉంది. అదే ఆయనకు ఆహారము, ఆయనకు పానీయం. యోహాను 4:14 నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు ఆయన తన పని తుదముట్టించుటకు నాకు ఆహారమై ఉన్నదని చెప్పాను. కాబట్టి దేవుని పని ముగించడమే యేసు ప్రభు యొక్క ఆహారమై ఉన్నది. అంతేకాకుండా హెబ్రీ 10:7 కీర్తన 48 అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడే ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అన్నాడు. కాబట్టి దేవుని చిత్తం నెరవేర్చుటకే నేను ఈ లోకంలో వచ్చిన దేవా అని ఇక్కడ మనం చూస్తున్నాం. అవి ఆ ప్రవచనం కూడా సిలువలో నెరవేరినట్లు మనం చూస్తాం. కాబట్టి ప్రవచనాలన్నిటిని కూడా దేవుడు నెరవేర్చినాడు. ఆయన జననము, ఆయన జీవితము, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము ఇవన్నీ కూడా ఏ విధంగా జరిగినాయంటే ప్రవచనాల సారంగానే జరిగినాయి. అందుకే అన్నీ నెరవేర్చినాను దేవా, సమాప్తమైనదని కేక వేసినాడు. మరి మనందరికీ జీవం ఇవ్వడానికి కూడా ఆయన ఈ లోకానికి వచ్చినాడు. యోహాను 10:10 చూసినట్లయితే గొర్రెలకు జీవం కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. గొర్రెలు అంటే ఎవరండి? ఆ గొర్రెలు కాదు, మనం ఎవరు? దేవుడు మేపు గొర్రెలము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కాబట్టి మనందరికీ జీవాహారం ఇవ్వడానికి వచ్చినట్లు మనము చూస్తున్నాం. యోహాను 10:28 నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవరు వాటిని నా చేతిలో నుండి అపహరింపరు. కాబట్టి ఆయన మనకు ఏమి ఇవ్వడానికి వచ్చినాడు? నిత్య జీవం ఇవ్వడానికి వచ్చినాడు. మరి యోహాను 3:16 చూసినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. కాబట్టి ఇక్కడ కుమారుని ఎందుకు పంపించినాడంటే మనకు నిత్య జీవం ఇవ్వడానికి పంపించినాడు. మరి అది కూడా
సిలువలో ఆయన సమాప్తం చేసినట్లు చూస్తున్నాం. మరి పాపి అయిన మనిషి పునీతుడు కావడానికి యేసు పరిపూర్ణంగా ఆ పని సిలువలో పూర్తి చేసినాడు. సిలువలో ఆయన చేసిన మహాకార్యము పరిపూర్ణ బలియాగం, అంటే ఇట్ ఈస్ ఫినిష్డ్ వర్క్. మరి ఆయన అక్కడ సిలువలో చేసిన మహాకార్యాన్ని ఎవరు కూడా తగ్గించలేరు, ఎవరు కూడా దాన్ని హెచ్చించలేరు. దేవునికి ఒక్కరికే అది సాధ్యమైనట్లు మనము చూస్తాం. ఆయన సమాప్తం అయినది అన్నప్పుడు దాని అర్థం ఏమంటే పాపపు పని అయిపోయింది, ఇంకా పాపము పని, అపవాది పని అయిపోయిందని అర్థం. ఆయన సిలువలో చనిపోయేటప్పుడు పాపాన్ని చంపివేశాడు, దాని శక్తిని చంపివేసినాడు, దాని బలాన్ని కూడా చంపివేసినట్లు చూస్తాం. అందుకే రోమా 6:6లో మన ప్రాచీన స్వభావమును సిలువలో కొట్టివేశాడు. కాబట్టి మన ప్రాచీన స్వభావమును ఏం చేసినాడు దేవుడు? సిలువలో కొట్టివేసి మనకు నూతన స్వభావాన్ని ఇచ్చినాడు. మరి ఆ నూతన స్వభావాన్ని ధరించుకున్న వారమే ఉంటున్నామా? మరి అంతేకాకుండా రోమా 6:14లో పాపము మన మీద ప్రభుత్వము చెయ్యదు. కాబట్టి ఇంకా ఇప్పటి నుంచి పాపము మన మీద ప్రభుత్వం చెయ్యదు. ఆల్రెడీ యేసు ప్రభు పాపాన్ని చంపేసినాడు. మరి సిలువలో మరణాన్ని జయించినాడు, మరణానికి కూడా సమాప్తము పలికినాడు. అందుకే మనము విశ్వాసులైన మనకు మరణం అంటే భయం లేదు. ఎందుకంటే దేవుడు తిరిగి వస్తాడు, మనకు పునరుద్ధరణైన దేవుడు మనను కూడా వచ్చేటప్పుడు లేపుతాడు. కాబట్టి మనకు మరణ భయం లేకుండా యేసు ప్రభు సిలువలో మరణాన్ని కూడా చంపివేసినట్లు చూస్తున్నాం. కొలస్సీ 2:15లో ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ మీద జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. అందరినీ, అధికారులను, ప్రధానులను అందరినీ మరి ఏం చేసినాడు? నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహంతో వారిని అందరినీ తీసుకొని వేడుకకు సమర్పించినట్లు చూస్తాం. కాబట్టి ఇవన్నీ నెరవేర్చినాడు, కానీ పూర్తిగా నెరవేర్చినాడు కనుక సమాప్తమైందని విజయకేక వేసినట్లు మనము చూస్తున్నాం. మరి ప్రియమైన సంగమ, ప్రభువు నమ్మిన వారు, మరి విశ్వసించిన వారు, మరి ఎఫెసీ 4:27లో చెప్పినట్లు అపవాదికి చోటు ఇవ్వకూడదు. మనమందరము విశ్వాసము అపవాదికి చోటు ఇవ్వకూడదు. అంతేకాకుండా సాతాను మనను మన కాళ్ళ క్రింద చితుక తొక్కించాలని దేవుని యొక్క సంకల్పంగా ఉంటుంది. రోమా 16:20. కాబట్టి సాతాను మనం ఏం చేయాలంట? మన కాళ్ళ కింద తొక్కించే వాళ్ళగా ఉండాలని దేవుని యొక్క అభిష్టమై ఉంటుంది. మరి పునరుద్ధరణుడైన యేసు ప్రభువు తిరిగి వస్తాడని, రెండోసారి వస్తాడని మరి తీతు భక్తుడు రాసినాడు 2వ అధ్యాయము 12వ వచనంలో. శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉండాలని రాసి ఉన్నాడు. మరి ఈ అంటే మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలు, ఇహలోక సంబంధమైన దురాశలు అంటే ఏమండి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవన్నీ విసర్జించి శుభప్రదమైన నిరీక్షణతో మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వబుద్ధితో, నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలని దేవుని యొక్క కోరిక అభిష్టమై ఉన్నది. కాబట్టి ఇటువంటి నిరీక్షణ కలిగి ఉండాలని నేను మనందరినీ కోరుకుంటూ ఉన్నాను. ఇప్పుడు చిన్న ఒక సంఘటన చెప్పి నేను ముగిస్తానండి. మరి ఈ నిరీక్షణ కలిగి మనకైతే రెండో రాకడ నిరీక్షణ ఉంది. కాబట్టి ఈ విధంగా స్వబుద్ధితో, భక్తితో మనము జీవించాలని తీతు భక్తుడు రాసిన విధంగా మనం అందరం ఉండాలని కోరుకుంటున్నాను. చిన్న సంఘటన, ఇది రియల్ ఇన్సిడెంట్, నిజంగా జరిగినటువంటి సంఘటన. ఏమంటే లండన్లో కేంబ్రిడ్జ్ దగ్గర ఒక సంఘటన జరిగిందట. ఇది నిజంగా జరిగిన సంఘటన. ఒక అతను అక్కడ లైన్ మ్యాన్గా పని చేస్తున్నాడు. లైన్ మ్యాన్ అంటే తెలుసు కదండి మీకు. ట్రైన్ పోయేటప్పుడు ట్రైన్ వస్తుంటే ఇట్లా పట్టాలకు ఏ పక్క రావాలో అది చేసేవాడు. ఆయన స్విచ్ ఇట్లా బ్రిడ్జి ఉంటుంది,
ఆయన స్విచ్ వేస్తే, ఈ పక్క స్విచ్ వేస్తే ఆ బ్రిడ్జ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే అప్పుడు అక్కడ పడవలు పోతాయి. మరి ఇంకొక స్విచ్ వేస్తే అది మళ్ళీ క్లోజ్ అయితే అప్పుడు ట్రైన్ అనేది మరి వచ్చేదంట. మరి ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడంట. ఆ కుమారుడు ఒకరోజు, నాన్న నువ్వు చేసే పని ఏమి, నేను ఒకసారి చూస్తా, నేను ఎప్పుడు అక్కడ పోతుంటావు, నేను ఒకసారి వస్తా చూస్తా అంటే, రానైనా అని పిలుచుకొని పోయినాడంట. పిలుచుకొని పోయి చూపించినాడట. చూడు నాన్న, ఈ స్విచ్ వేస్తే ఈ బ్రిడ్జ్ ఇట్లా ఓపెన్ అవుతుంది, అప్పుడు పడవలన్నీ పోతాయి. ఇప్పుడు ఆడ మనం చూస్తాం సిగ్నల్ వస్తే, మనం రెడ్ సిగ్నల్ వస్తే మనం అందరము ఆగుతాం, అదే గ్రీన్ సిగ్నల్ వస్తే మనం అందరము వెళ్తాం. ఆ విధంగా యూతల పక్క స్విచ్ వేస్తే అది మరీ క్లోజ్ అవుతుంది, మరి అప్పుడు ట్రైన్ అది వెళ్తుంది అని చెప్పినాడు. అని అబ్బాయి ఎంత బాగుంది నాయన అని ఆ పిల్లడు సంతోషంగా ఉన్నాక, నైనా నువ్వు అక్కడ పక్కన ఆడుకో, నేను పని చేసుకుంటా అని చెప్పినాడు. ఆ అబ్బాయి ఏం చేసినాడట, పక్కన పోయి ఆడుకుంటా రైలు 2 పట్టాల మధ్యన కాలు ఇరికించుకున్నాడంట. రైలు పట్టాల మధ్యన కాలు, ఇది నిజమైన సంఘటన, కాలు ఇరికించుకున్నాడంట. డాడీ నా కాలు ఇరుక్కపోయింది, తొందరగా రా డాడీ అని పిలిచినాడంట. పిలిస్తే ఉండు నాయన వస్తున్నా అని చెప్పి ఆ డాడీ పరిగెత్తుకుంటా పోయి ఆ లైన్ ఇది పట్టుకొని లాగలేకపోతే అక్కడ నుంచి ఒక ట్రైన్ వస్తుందంట. అప్పుడు ఈ ట్రైన్లు ఎలక్ట్రిక్ ట్రైన్లు అవేం కాదు, బొగ్గు ట్రైన్లు శబ్దం చేసుకుంటా వస్తూ ఉందంట. అప్పుడు ఆయన ఇట్లా చూసి, ఇక్కడ ఈ పిల్లల్ని కానీ లైన్ తీసినానంటే అక్కడ కొన్ని వేల మంది చనిపోతారు, ఆ లైన్ మారిపోతే ట్రాక్ మీద నుంచి బ్రిడ్జి మీద నుంచి కింద పడిపోతుంది అని ఆలోచించినాడంట. ఏకైక కుమారుడు, ఓన్లీ వన్ సన్ అంట. ఎట్లబ్బా ఇంతమందిని కాపాడాలన్నా, నా ఒక్కని కుమారుని కాపాడుకోవాలన్నా అని తన బాధ్యతగా ఏం చేసినాడంట, అట్లా కుమారుని పక్కనే నిలబడినాడంట. కానీ నా ఒక్క కుమారుని కోసం ఇంతమందిని బలి చేయడము మంచిది కాదని చెప్పి అట్లే నిలబడినాడంట. ఆ ట్రైన్ వచ్చేసి పిల్లవాడిని కొట్టేసింది. ఆ కొట్టేసి ఆ రక్తం అంతా తండ్రి ముఖం మీద, బట్టల మీద అంతా పడిపోయిందంట. పడిపోయి ఆ తండ్రి బాధపడుతూ ఏడుస్తున్నాడు. ఆ ట్రైన్లో వేలాది మంది దిగుతున్నారంట. దొంగలు, దోపిడీ చేసిన వాళ్ళు, పాపులు, వ్యభిచారులు, మంచి అందరు దిగిపోతున్నారంట. కానీ ఆ తండ్రిని చూసి, ఏమైంది నాయన ఏమైంది మీ ముఖం మీద ఈ రక్తము ఏముంది ఏమి అని ఒక్కరు కూడా ఏమి అనకుండా వెళ్ళిపోయినారంట. మరి ఇది ఏది సాదృశ్యంగా ఉందంటే, మరి దేవుడు తన కుమారునికి సాదృశ్యంగా ఈ యొక్క సంఘటనను వాళ్ళు చెప్తూ ఉంటారంట. మరి దేవుడు కూడా తన ఏకైక కుమారుని మన కొరకు పంపించి, ఆయన రక్తం చిందించి మన పాపాల కొరకు, పాపులకు, దొంగ అందరి కొరకు ఇస్తే ఒక్కరు కూడా ఇప్పుడు ఆ ట్రైన్ దిగి చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారంట. అందరూ ఏం జరిగింది, ఏమి మా కొరకు నీ కుమారుని పోగొట్టుకున్నావా అని ఒక జాలి గల మాట కూడా మాట్లాడలేదంట. అదే మరి యొక్క సిలువ యొక్క విలువ, ఆ సంఘటన ఇప్పుడు మన యొక్క సిలువ యొక్క విలువ, మరి సిలువలో రక్తం యొక్క విలువ. మరి ఈ విలువను నేను తెలుసుకున్నట్లయితే మరి దేవునికి ప్రేమకరంగా, దేవునికి మహిమకరంగా జీవించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈస్టర్ గుడ్ ఫ్రైడే కమిటీ చైర్మన్కు, సెక్రటరీకి, స్టాండింగ్ కమిటీ వారికి నా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. విన్నందుకు మీకు అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.